त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం జనవరి 17 బుధవారం నాటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈ రోజున శుక్లపక్ష సప్తమి రాత్రి 3 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 9 గంటల 13 నిమిషాల నుంచి 10 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున మరి మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 32 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. రేపటి రోజున ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 29 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటల 30 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 40 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 42 నిమిషాలకు. ఈ రోజున మనం గ్రహచారాన్ని చూస్తే మీనంలో రాహు చంద్రుడు, మేషంలో గురువు, కుంభంలో శని, రవి కుజ బుధులు ధనస్సులో, అలాగే శుక్రుడు వృశ్చికంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేసి వెళ్దాం. ఈ సంక్రాంతి అయిపోగానే సావిత్రి నోములు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సౌభాగ్య వృద్ధి కోసం అని చెప్పేసి స్త్రీలు అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రథమతః వివాహమైన ఆడవాళ్ళు వాళ్ళ యొక్క సౌభాగ్య వృద్ధి మరి అభివృద్ధి కోసం చెప్పేసి కుటుంబానికి అన్ని విధాలా కూడా శ్రేయస్కరం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఆ కాలనీలో, ఆ చుట్టుపక్కల ఆ పేటలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక చోట అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ నిత్యం త్రికాలంలోనూ అర్చన చేయడం, ప్రాతకాలంలో వాళ్ళ ఇంట్లో నిత్య అర్చన, దీపారాధన, నివేదనలు పూర్తి చేసుకున్నాక ఇక్కడ అర్చనకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా మళ్ళీ సర్దుకుని ఇక్కడ మహానదికి కూడా సంబంధించి ఏదైనా పదార్థాలు తయారు చేసుకుని మడిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని ఇక్కడి నుంచి దీక్షగా అర్చన చేయడం. ఈ దీక్ష అర్చనలో మరి వివాహం అయిన తర్వాత వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళ వెనకాల పిల్లలు, ఇంట్లో కుటుంబం బాధ్యత ఉంటాయి కదండి. అందువలన ఇళ్లలో మగవాళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి సంబంధించిన మెయింటెనెన్స్ వ్యవహారాల్లో ఇప్పుడు ఎంటర్ అయిపోతూ ఉంటారు. చాలామంది ఏం జరుగుతుందంటే ఇళ్లలో మగవాళ్ళు పనిచేస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి వెక్రించిన దానికి గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సావిత్రి నోవులు నోచుకునే వాళ్ళకి దాని విధానం తెలుస్తుంది. कारण వీళ్ళు నోవు కోసం ప్రత్యేకంగా వెళ్ళాలి. వెళ్ళేసరికి ఇంట్లో మరి దాని బాధ్యత అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలంలో వీళ్ళు పూజకి అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ అర్చనలు పూర్తి చేసుకుని మళ్ళీ ఆ నోవు అంతా పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చి ఈ చివరి రోజున విశేషంగా అర్చన జరుగుతుంది. తర్వాత అమ్మవారిని చక్కగా ఊరేగిస్తారు, తర్వాత నిమజ్జనం చేసి వస్తారు. ఇవన్నీ కూడా జరిగేసరికి మరి ఇంట్లో మరి వివాహమైన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో మెయింటెనెన్స్ కావాలి కదా. అందువల్ల ఇళ్లలో మగవాళ్ళు ఆ బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది జాయింట్ ఫ్యామిలీస్ అయితే కానీ ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇలాగ ఫ్యామిలీలో ఒక రిలేషన్ పెంచుకుంటే కానీ ఆ నోవు నడవదు. ఇది మానసిక ప్రవృత్తిని చక్కగా నాకు రేపు పొద్దున మళ్ళీ నోవులకు వెళ్ళాలంటే మా అత్తగారితో నాకు పని ఉంది, మా పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కదా, అదే మా ఆయన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కదా అనేటువంటి ఉద్దేశంతో మనసులో ఏదైనా ద్వేషాలు ఉన్నప్పటికీ కూడా ఫ్రెండ్లీగా పోవడం అనేటువంటి అలవాటు చేసేస్తుంది. ఇట్లాగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇట్లాగా కొన్ని దీక్ష అనమాట, కొన్ని సంవత్సరాల పాటు అయ్యేసరికి ఆటోమేటిక్గా ఎటువంటి వైలెన్స్ మైండ్ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేటువంటి లక్షణాలు వచ్చేస్తాయి. ఈ నోవులో ఒక సైకాలజీ అబ్జర్వ్ చేస్తే కనుక తప్పనిసరిగా ఈ నోవును వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్లాంటి కఠినమైన పరిస్థితుల్లో సరే ఇంట్లో వాళ్ళతో మరి ఫ్రెండ్లీగా ఉండడం ఒక విధానం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. తర్వాత ఆ పూజా పునస్కారాల మూలంగా చక్కటి ఆ దీక్ష మీరు ప్రాక్టికల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నోవు నోచుకున్న స్త్రీలని మనం అబ్జర్వ్ చేస్తే ఈ వీక్ డేస్లో వాళ్ళ మొహంలో ఒక విధమైన కళ పెరుగుతుంది. అంటే అమ్మవారి యొక్క రూపం వచ్చేస్తుంది ఖచ్చితంగా చెప్పాలని. చూడగానే మనం ప్రాచీనమైనటువంటి స్త్రీలను చూస్తే వచ్చేటువంటి మొహంలో అమ్మవారిలాగా ఉందిరా అంటూ ఉంటామే, అటువంటి కళ వస్తుంటుంది. ఇది చాలా ఎక్కువగా గోదావరి జిల్లా నుంచి వాళ్ళు తప్పనిసరిగా ఆచరించేటువంటి లక్షణాలు. అక్కడ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ నోవును ఆచరిస్తుంటారు.
కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇంటి ఆచారాలను బట్టి అనుకుంటూ ఉంటారు. ఇది ఇంటి ఆచారం సంబంధం లేదు. ఈ నోము అందరూ కూడా పట్టచ్చు, అందరూ కూడా ఈ నోవుని అనుసరించవచ్చు. అంటే దానికి సంబంధించి విధానాలు తేడా ఉంటూ ఉంటాయి. అట్లాగా ఈ నోవు యొక్క ప్రభావం చేత కుటుంబంలో వాతావరణంలో మంచి మార్పులు ఉంటాయి. అలాగే మరి ఆ యొక్క నోవులు పట్టే వాళ్ళ యొక్క విధానాలు, మానసిక వ్యవస్థ, మళ్ళీ వారి యొక్క ప్రవర్తన, దాని ప్రభావంగా చక్కటి కుటుంబంలో నిజంగా వాళ్ళు సిస్టమేటిక్గా ఎక్కడ డీవియేషన్ లేకుండా, మైండ్లో డీవియేషన్ లేకుండా ఈ నోవు నోచిన వాళ్ళకి కుటుంబంలో కూడా వృద్ధి చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఈ సావిత్రి నోముల యొక్క విధానాన్ని అందరూ కూడా ఈ సంవత్సరం వాళ్ళు తెలియకపోయినా సరే నోవులు నోస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నోవులు చూసిరండి. మీకు చాలా గొప్పదైనటువంటి అనుభూతి లభిస్తుంది. అంతేకాకుండా దాని తర్వాత మనం ఆచరించడానికి మనకు ఉన్న ఇబ్బందులు ఏమిటి, అనుకూలాలు ఏమిటి అనేటువంటి బ్యాలెన్స్లో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక, మీకు ఆచరించే అవకాశం వస్తే కనుక అన్ని విధాలు కూడా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. భారతీయ సనాతన ధర్మంలో వ్రతాలు, నోవులు నోచకుండా కాలక్షేపం చేయడం మంచిది కాదు. ఆ గౌరీ సంబంధమైన పూజ జరుగుతుంది ఎక్కడ జరిగినా కానీ ఆ నోవుల్లో. అటువంటి ఆచరించడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గమనించుకొని ఆచరించి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని విధాలా కూడా ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి వాళ్ళ. కానీ వేయంలో ఉన్నటువంటి చంద్ర అలాగే రాహుల్ ప్రభావంగా కొంచెం భయానికి గురవుతూ ఉంటారు. కానీ మీరు ఎటువంటి భయము పడద్దు, అన్ని విధాలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ రోజున మీకు అన్ని విధాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఈ రోజున చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా అన్ని విధాలా లాభదాయకంగా తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా ఈ రోజున సజావుగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. మరి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఈ రోజున. అయితే పాత ఆరోగ్య సమస్యలు తెరబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి అన్ని విధాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, కానీ సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా సానుకూలం అవుతూ ఉంటాయి. తర్వాత కన్యారాశి గ్రహచారం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తర్వాత తులారాశి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాంశాలని కూడా చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి గ్రహచారం బాగానే ఉన్నప్పటికీ కూడా రవి, కుజ, బుధుల యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం మూలంగా బుద్ధిమాంద్యం ఏర్పడే అవకాశం వస్తుంది. ఏ పని కూడా సవ్యంగా సకాలంలో చేయని పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారు.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాల కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాను. మకర రాశి. ప్రతి పని కూడా విజయవంతంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. తెలివితేటలు ప్రదర్శిస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీనరాశి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలు కూడా లాభాలు పొందే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.